అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించును నీ స్వార్థమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవించును నీ స్వార్థమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ సరిచూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ సరిచూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికై. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణరాశి నీతి జాడలు నా ఎదుటను ఉంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణరాశి నీ జాడలను నా ఎదుటను ఉంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, ఆనాడు మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా, ఆనాడు మధురముగా నీ పొందగా. నాలో రాయమని చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో రాయమని చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
అందరూ అనేక ప్రార్థన పూర్వకంగా ఓ అతి పరిశుద్ధుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన దాని సింహాసన ఆశ్రయ దేవుడు. ఇతను నిన్ను ప్రేమించి నిన్ను ఆయన గొప్ప చేయాలని ఆయన కృపను నీకు చూపిస్తూ ఎంత రీతిగా నడిపిస్తున్నాడంటే అతి దేవుడిని ఆరాధిస్తున్నావు. నీవు నిజంగా ఆయన వైపు ఎట్టిగా ఆరాధిస్తే, ఆయన కొరకు జీవిస్తే, ఈ శేష జీవితాన్ని ఆయనకు నువ్వు సమర్పించి చూస్తే నీ జీవిత మూలకంగా అనేక మేలు, అనేక కార్యాలు, అనేకమైన దేవుని రాజ్యపు పనులు, అనేకమైన ఆశీర్వాదాలు నీ మూలకంగా దేవుడు స్థాపించబోతున్నాడు. దేవుడిలారా, ఒకవేళ నీవు ఆశీర్వాదంగా ఉండాలన్నా, నీ పొరుగు వాళ్ళు, నీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండాలన్నా, నీవు ఇద్దరు దేవుడి కొద్దిగా జీవించాలా. దేవుడు కోరినది ఒకటి, నీవు నా కోసం జీవిస్తావు. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని నీ కోసం అసలు అర్పించాడు. తన జీవితాన్ని పెద్దగా ఎంచుకోక తన యొక్క శేష జీవితాన్ని ఆయన తన కోసం జీవించగా, ఒక సైడ్ తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ మరొక సైడ్ నిన్ను ఆలోచిస్తూ ఆ ఘోర శిలువను కూడా ఆయన భరించాడు. ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు,
ఆయనలో ఏ పాపము కూడా లేదు, ఆయనలో ఏ యొక్క కల్మషము కూడా లేదు. ఆయన ఎంతో యథార్థంగా, ఎంతో పరిశుద్ధంగా తన యొక్క లోక జీవితాన్ని ఆయన నడిపించాడు. ఆయన లోక జీవితంలో తన పరిశుద్ధాన్ని స్థాపిస్తూ తన జీవిత మూలకంగా అనేక సాక్ష్య రూపంగా దేవుని నామమున వేయవచ్చారు. ఇది మన సమయము, మన జీవితము. కాబట్టి మన జీవితం మూలకంగా దేవుని నామాన్ని గణపరచుటకు, అతి పరిశుద్ధమైన ఆయన యొక్క నామాన్ని హెచ్చించుటకు నీవు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఇంకా నీలో పాపము, ఇంకా నీలో లోకమైన ఆలోచనలు, లోక అలవాట్లుంటే అది ఇప్పుడే ఈ ఆరాధన సమయంలోనే దేవుడు తొలగించే శక్తివంతుడిగా మధ్య ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకో, నువ్వు సమర్పించుకో, నీ శేష జీవితాన్ని ఆయనకు అర్పించి జీవితం. ఈ జీవితం ఒకటే అది దేవుని దగ్గర జీవిస్తే అది మనకి ఎంతో మేలు. కాబట్టి దేవా, నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు అప్పగిస్తాను. నా జీవితం మూలకంగా నీ యొక్క పని చేయుటకు సంపూర్ణంగా నేను సమర్పిస్తానని చెప్పి మనం ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకున్నాం. జీవన వయస్సు ఆ జీవగతి స్తోత్రాలయ. ఉదయకాల సమయంలో కూడా ఇంతవరకు పాటల మూలకంగా, ఆరాధన మూలకంగా నీ యొక్క నామాన్ని స్తుతించే కృపని, మా పెదవులతో నీ నామాన్ని పలికే ఒక భాగ్యాన్ని అయ్యా మాకు ఇచ్చాము. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనే నా వాక్యులు చెప్పినట్టుగా మునుపు దూరస్తులుగా ఉన్న మనము మమ్మల్ని స్వామి క్రీస్తు యేసు రక్తం వలన అయా సమీపస్తులుగా చేసుకొని అయ్యా నాయన తండ్రి అబ్బా అనేసి ఒక మంచి సంబంధం మాకు కలిగించినాడా. ఈ రీతిగా ఆరాధన చేయటకున్నా నువ్వు మాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన ఈ యొక్క అవకాశం అంటే నీకు స్తోత్రాలయ్యా. అవునేసి ఆ జీవితం అంతా కూడా నీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా, నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా, నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మేము మా శేష జీవితం మూలకంగా నిన్ను మహిమపరిచే జీవితాన్ని, మాకు అట్టి జీవితాన్ని మాకు దాయిచ్చండి. నీకు స్తోత్రాలు. లోక ఆశలు కానీ, లోక తలంపులు కానీ మనం ఉండక అయా ఆత్మ పూర్ణులై ఆరాధన చేయుటకు అనుదినము ఇదే ప్రసన్నత, అనుక్షణం ఇదే ఒక ఆత్మీయత మేము పొందుకొనేసా మేము అనేక రీతిగా బలపడటకు సహాయం ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు. దేవాలయంతో ఆత్మ నడిపించాము. నీకు స్తోత్రాలు. పాడిన ప్రతి పెదవుని యొక్క కుటుంబాన్ని, వాళ్ళని అయా నువ్వు గొప్ప చేయండి. నీకు స్తోత్రాలు. ప్రతి ఆటగాడు తొలగించినా అయ్యా నేను స్తుతించువాడు, నేను గొప్ప చేసే దేవుడు. కాబట్టి ఇది మొదలుకొని నీ బిడ్డలందరూ కూడా నువ్వు గొప్ప చేయడుగా నీకు స్తోత్రాలయ్యా. మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యమని అయ్యా తన జీవితంలో సాక్ష్య రూపంగా వీళ్ళు అనుభవించకు అట్టి కృపణ వెళ్ళి కుమ్మరించడుగా నీకు స్తోత్రం. నీవే నడిపించుడు కదా. ఈ సమయంలో అందరూ కూడా వెళుతూ ఉంటుండగా నీ వాక్యం మేము ధ్యానించబోతుండగా నీ దేవుదాసుని విషయ అయా నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ శిలువను మర్చిపోండి కదా. నీ పరిశుద్ధాత్మ విషయ ఆయన కుమ్మరించుని నీకు స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధాత్మ మూలకంగా అందరితో నాతో మీరు మాట్లాడి అయ్యా ఈ దినం ఏదైతే దిద్దుకోవాలో, ఏదైతే వాళ్ళ మార్పు కలగాలో, ఏదైతే ఇంకా మీరు బలపడాలో, ఏదైతే కార్యాలు మేము చేయాలో, ఎలాగ నీ యొక్క కార్యాలు చేసిన నీ సంతోషపరచాలో, ఎలాగైనా మా ఆత్మని కట్టుకోవాలో మీ దేవదాసములతో మాతో మాట్లాడండి. నీవు మాట్లాడండి, మేము వింటాం. సమస్తం చేతికి అప్పగిస్తున్నాం. నీవేనా నన్ను నడిపించి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేది కూర్చున్నాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 21వ తారీఖు ఏప్రిల్ నెలలో ఉండటం మరి అది దేవుని కృప, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం.
కావున ఈ కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాను. చక్కగా మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాయిద్యముల ద్వారా దేవుని నామమును ఘనపరిచి ఉన్నాం. ఆయన ఆవరణములో పాటలు పాడుచు ఆయన స్తుతించుట ఎంతో గొప్ప భాగ్యం. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించుట అది మనకు ఆశీర్వదకరం. తంతి వాద్యములతో దేవుని నామమును ఘనపరచుట అది మనకు ఆత్మీయ అభివృద్ధి. దేవుని స్తుతించుట, ఆరాధించుట ఎలాగంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయన స్తుతించాలని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి స్తుతించటం మనకు అది బలము, శక్తినిస్తూ ఉంటుంది, ఉజ్జీవము రేపుతూ ఉంటుంది. స్తుతించటం సంఘములో మాత్రమే కాదు, నీ వ్యక్తిగత కుటుంబములో, నీ కుటుంబముగా చేరి నువ్వు దేవుని నామమును నీ కుటుంబములో ఉదయకాలంలో, సాయంకాలంలో సమయం ఉన్నప్పుడు స్తుతించాలి. ఒకవేళ నువ్వు ప్రయాణంలో పోతున్నా సరే ఆత్మలో నింపబడి మరి చక్కగా దేవుని స్తుతిస్తా సాగిపోవచ్చు. ఎంత సంతోషమో స్తుతిస్తుంటే. దయచేసి ప్రభు సన్నిధిని మీరు అనుభవించండి. ఆయన సన్నిధిని, ఆయన కృపను, ఆయన మహిమ ప్రభావములను మీరు అనుభవించండి, స్తుతిస్తూ ఆరాధిస్తూ. గొప్ప దేవుడు మన మధ్య ఉంటున్నాడు. స్తుతిస్తే ఎరికో గోడలు కూలిపోయాయి. స్తుతిస్తే యెహోషాపాతు రాజుకు క్షేమ కలిగింది. పౌలు సేనలు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే శరసాలను బద్దలయ్యాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. స్తుతించండి, స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఈ దినము పాఠ్య భాగము మనము మొదటి వారములో ధ్యానించుకున్న వాక్యం యొక్క ఆ భాగంలో నుండి మనం ధ్యానించుకుంటున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీకు నోట్స్ తెచ్చుకోమని చెప్పి సర్లే మనోళ్ళు తెచ్చుకోవాలే, ఎందుకు వీళ్ళకి చెప్పేది. డైరీ తీసుకోవాలన్నా కష్టం, రాసుకోవాలన్నా కష్టం. చూడండి, పోయిన వారం మనం ధ్యానించుకొని ఉన్నాం. మీరు అమ్మా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే, కానీ భూ సంబంధించిన వాటి మీద మనసు పెట్టుకోనకుడి. ఎలయనగా మీరు మృతి పొందించిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది.
మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి చెప్తున్నానో ప్రతి అధ్యాయం తేటగా చదవండి. అది ఒక్కొక్క అధ్యాయము ప్రతి వచనంలో ఏం ముందు చెప్తుండో ఏమి వెనక చెప్తుండో తర్వాత ఏమి అధ్యాయం అంతా ఆ యొక్క పుస్తకం అంతా కొలసి పత్రిక అంతా ఏమి చెప్తుందని ఒకసారి మీరు ధ్యానిస్తా ఒక నోటు పెట్టుకొని రాసుకుంటా చదువుకుంటా పోండి. వాక్యం ద్వారా దేవుడు మీతోనే మాట్లాడతాడు. నువ్వు మెట్టుకు బలపడాలి అంటే క్రమము తప్పకుండా పరిశుద్ధ గ్రంథం చదువు. వాక్యమే దేవుడు, వాక్యమే యేసయ్యా. ఆ వాక్యే ప్రపంచమును నిర్మించింది. ఆ వాక్యమే నీ చేతిలో ఉన్నది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య ఉంటున్నది. నిన్ను అన్ని చదవనిస్తుంది సాతాను, తెలుసా? అయితే బైబిల్ మాత్రం చదవని. నిన్ను అన్ని అర్థం చేసుకొనిస్తుంది సాతాన్ని. గొప్ప గొప్ప చదువులు అన్ని అర్థం చేసుకొనిస్తుంది. అయితే బైబిల్ మాత్రం నిన్ను అర్థం చేసుకునేవద్దు. అది వచ్చిన చిక్ ఏదంటే దాంట్లో నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రార్థన పూర్వకముగా నువ్వు చదువు చదువు చదువు. త్వరగా చక్కగా చదవండి, ఎక్కువ చదవండి. మీరు క్రీస్తుతో కూడా ఉన్నారా? అది ప్రశ్న వేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా ఉన్నారా? క్రీస్తులో ఉన్నారా? పోయిన వారం మనం అంతకుముందు ధ్యానించుకుని ఉన్నాం. మీరు మృతి చెందారా? మీరు చచ్చిపోయారా అని చెప్పి అడిగేశాను. వాక్యం అడిగింది. వాక్యమే మిమ్మల్ని అడిగింది, మీరు చనిపోయారా? పాపం విషయమై చనిపోయారా? లోక పాఠముల విషయమై చనిపోయారా? యేసుక్రీస్తుతో కూడా బాప్తిస్మమందు మృతి చెంది మీరు తిరిగి లేచారా? మీ జీవము యేసుక్రీస్తునందు దాచబడిందా? నీ జీవము దాచబడితేనే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఏముంది 3:4లో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. చూడండి, ప్రత్యక్షత అంటే ఏమిటి చెప్పండి? తమిళ్ ఏముంది ఆ మాట? நம்முடைய ஜீவனாகிய கிறிஸ்து வெளிப்படும் போது நீங்களும் அவரோட கூட மகிமையிலே வெளிப்படுவீர்கள். பாருங்க, ஏசப்பா 2024 வருஷத்துக்கு முன்னாடி வெளிப்பட்டார். మరుబడియం வெளிப்பட పోరారు. మొదట ఆయన ప్రత్యక్షత శరీరధారిగా వచ్చిండు. రెండవ ప్రత్యక్షత మధ్యాకాశానికి వచ్చి నిలబడిపోతుండు. మొదటి ప్రత్యక్షత లూకా 19:10లో చెప్పినట్లు నశించిన దాన్ని వెతికి రక్షించుకొచ్చు. రెండవ ప్రత్యక్షత హెబ్రీయులకు రాసిన పత్రికలో రక్షించబడిన వారిని తీసుకుపోయేదానికి ప్రత్యక్షత. చూడండి, ఆ మాట మీకు అర్థం కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే
క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి ఉండి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. యేసుక్రీస్తు మొదటిసారి ప్రత్యక్షమైండు, కన్ఫర్మ్ అయిపోయింది అది. రెండవసారి యేసుక్రీస్తు ప్రత్యక్షం అవబోతున్నాడు. మొదటి ప్రత్యక్షమైనప్పుడే నువ్వు రక్షించబడితేనే రెండవ ప్రత్యక్షతలో నువ్వు ఎత్తబడతావు. మొదటి ప్రత్యక్షతలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తేనే రెండవ ప్రత్యక్షతలో పూర ఊదబోతుంది, భూమని. నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రత్యక్షత రాబోతున్నాడు. ఇదిగో యుద్ధములు జరుగుతూ ఉంటున్నాయి. యుద్ధముల గురించి సమాచారాలు మనం వింటున్నాం. ప్రపంచ దేశాలన్నీ ఈ దినాల్లో మీరేనండి, ప్రపంచ దేశాలన్నీ ఈ దినము యుద్ధాల్లో కావరింపులైపోయాయి. మీరు న్యూస్ ఛానల్ చూస్తున్నారా? మీరు చూడలేండి. మీకు క్రికెట్లు, నాటకాలు, సినిమా రంగాలు ఇవే మీకు ముఖ్యమైపోయింది. ఈ మధ్య ఇస్రాయేల్ దేశము గాజా మీదకు పోతే, హమాస్ వారు గాజా ఇస్రాయేల్ మీదకు లేస్తే, మళ్ళా ఇస్రాయేల్ హమాస్ మీద యుద్ధానికి లేస్తే, అక్కడ ఈరాన్ సైన్యం వారు మరణిస్తే, ఈరాన్ వారు లేచి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తే, ఇస్రాయేల్ లేచి మళ్ళా ఈరాన్ మీద అణుబాంబలు వేస్తే, ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతూ ఏమవుతుందో రేపని చెప్పి ఈ 10 రోజులుగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతూ ఉంటున్నాయి యుద్ధానికి. ఇది 3వ ప్రపంచ యుద్ధం అయిపోతుందేమో అని చెప్పి ప్రపంచ దేశాలు భయపడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు రాకడ సమీపించి ఉన్నది. కరువులు వచ్చాయి తెలుసా? ఈ మధ్య మా ఎలిషన్న ప్రార్థన చేస్తూ, బెంగళూరు ప్రాంతంలో నేను ఉండి 40 సంవత్సరాల నెలకి ఈ విధంగా కరువు వచ్చిందే లేదు తమ్ముడా అంటున్నాడు. ఏం కరువు వచ్చింది? 40 సంవత్సరాల నేల కరువు ఇప్పుడుదా వచ్చిందంట. యేసుక్రీస్తు ప్రత్యక్షం అవబోతున్నప్పుడు యుద్ధాలు, కరువులు. బెంగళూరు ప్రాంతం వదిలిపెట్టి చాలా మంది హైదరాబాద్ వలసపోతున్నారు. ఇక్కడ నీళ్లు లేవు, కల్మషం అంటే వాతావరణం మార్పుడు వచ్చింది, వదిలిపెట్టి హైదరాబాద్కి పోతున్నారు, వలసపోతున్నారు అని చెప్పి. మోసపోకండి, మోసపోకండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత పరలోకం నుండి రాబోతున్నాడు. సూచనలు జరుగుతున్నవి. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని భూలతోను ఆయన పరలోకం నుండి రాబోతున్నాడని మొదటి దశలోనికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం చెప్పి ఉండగా, క్రీస్తునందు ప్రియ సహోదరి గ్రహించండి, గ్రహించండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఇది కృపా ప్రత్యక్షత. ఇప్పుడు ఆయన రాకడైన తర్వాత కృప నిలిచిపోతుంది. ఆయన రాకడ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిలిచిపోతాడు. ఆయన రాకడ వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఆయన మొదటి ప్రత్యక్షతలోనే మనకు జీవం. సంఘము దీన్ని గుర్తెరగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత యూ షుడ్ బి అండర్స్టాండ్.
లోకములో మతపరమైన చట్టాలున్నవి, మనకు నిజమైన వాక్యం ఉన్నది. లోకములో మతపరమైన మార్గాలు, వాళ్ళు మార్గాలు ఏర్పరచుకుంటున్నారు. క్రీస్తునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, వినండి వినండి వినండి, దేవుని వాక్యమే సత్యం. అందుకని యేసు ఏం చెప్పాడు తెలుసా? వినండి, నా మాటలు ఒక పుల్లైనా ఒక సున్నైనను తప్పిపోదంటే దానికి అర్థం ఎంత చెప్పండి? దీంట్లో ఉండేది తప్పనిసరిగా జరగతి అయ్యా. భూలోకంలో నా రాకడికి ఎన్ని సూచనలన్నీ ఒక సున్నా ఒక పుల్లైనా దానికి వ్యతిరేకంగా జరగవు. దీంట్లో ఉన్నవి తప్పనిసరిగా జరగతాయి. అందుకని మీరు జాగ్రత్త పడండి, ప్రత్యక్షత రాబోతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ఏమా ప్రత్యక్షపరచబడుతుంది. రెప్పపాటులో మార్పు చెందుతాము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొని క్రీస్తులో లేపబడాలి. అది సంఘం. అందుకే బోధనలు, అందుకే దేవుని వాక్యము. అన్ని బాక్సులు ఇట్లే తిప్పినట్టు ఒక బాక్స్ అన్న వీధికి ఏమన్నా పోతుందా? ఏమయ్యా? ఇప్పుడు దేవుని వాక్యం ఏమి చెబుతున్నదంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. రెండేది పైనున్న వాటి మీదనే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు. రెండు మాటలు చెప్తున్నాడు. ఒకటి, పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. పైనున్న వాటి మీదనే, పైనున్న వాటిని వెదకండి. రెండేది పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. ఇంకా రెండు మాటలు ఏముంటాయంటే, భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకండి. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన మీద కూర్చొని ఉన్నాడు. ముందులైన ఏం చెప్పింది, వెనకలైన ఏం చెప్పింది, పైన అధ్యాయం ఏం చెప్పింది, కింద అధ్యాయం ఏం చెప్పింది ధ్యానించుకోవాలి. అలాగా దేవుని వాక్యం చదువుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఎందుకు పైనున్న వాటిని వెదకమన్నాడంటే, అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున, దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఉండవు. మీకు అర్థమవుతుందా? స్తెఫను చనిపోయినప్పుడు, స్తెఫను తన ఆత్మను అప్పగిస్తున్నప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని, స్తెఫను చనిపోతుండగా యేసుక్రీస్తు లేచి నిలబడి కూర్చున్న ఆయన లేచి నిలబడి పరలోకం నుండి స్తెఫను పిలుస్తూ ఉంటున్నాడు. ఆకాశము తెరవబడింది. స్తెఫను భూలోకంలో నుంచి ఆకాశం వైపు చూస్తూ ఉంటున్నాడు. ఇదిగో మనుష్య కుమారుడు యేసుక్రీస్తు, నేను చూస్తూ ఉన్నానని చెప్పి. పరలోకము నుండి భూలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ఆయన మరణించి పునరుద్ధరణై మరలా పరలోకమునకు కొనిపోబడ్డాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చదవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, 4:20 ఏమ్మా 1:20 ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టి కొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. యేసుక్రీస్తు మరణిస్తే దేవుడు తన యొక్క బలాతిశయము చేత యేసుక్రీస్తును మృతుల నుండి లేపిండు. ఇప్పుడు సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందే కాదు రాబో యుగమందు గాని పేరు పొందిన ప్రతి నామముల కంటే ఎంతో హెచ్చించబడి, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నామం అన్ని నామముల కంటే ఏం నామము? అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. పడదాం. ఎన్ని తరములకైనా కొనియాడదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుని లయం లయము. యేసు నామము జయం జయం. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కంటే పై నామం యేసుక్రీస్తు నామం. ఈ భూలోకములో ఎన్ని నామాలు ఉన్నాయి చెప్పండి, చెప్పండి ఎన్ని నామాలు ఉన్నాయి అమ్మా? మీరు విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఎన్ని నామాలు వాళ్ళకి? వాటికి అన్నిటికి మించి గొప్ప నామం యేసుక్రీస్తు నామం. ప్రభుత్వముల కంటే అధికారం కలిగిన నామం. అన్ని శక్తుల కంటే ఈ దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టి, తండ్రి కుడి పార్శ్వమున పరలోకమందు ఉన్నాడు కాబట్టి అందుకని పైన ఉన్న వాటిని వెతకమంటుంది. ఏటిని వెతకాల? అందుకు పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకోండి, వాటిని వెతకండి. ఏ దాని మీద మనసు పెట్టుకోవాలా? పైనున్న వాటిని మనసు పెట్టుకొని వెతకాలి. మనసు పెట్టుకొని వెతికితే దొరుకుతాయి. ఇంకా ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 13వ వచనంలో
అయితే ఆ, నేను నీ శత్రువులను ఆ, నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు ఆ. నా కుడి పార్శ్వమున కూర్చుండు ఉమ్, అని దూతలతో ఎవడిని గూర్చి ఎవడైనను ఆ, చెప్పెనా. ఆ. ఏమ్మా 3 చదువుతున్నావు తల్లి, 3-4. ఎబ్రి 1:3-4. ఒకటి చేత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండెను. యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతిబింబం. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం. పాపము విషయంలో యేసుక్రీస్తే రక్తమే శుద్ధీకరణ. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము. ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసయ్య అక్కడ ఉండ కాబట్టి మీరేం చేయాలంటే పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి. ఆయన అక్కడ ఉండవు, అక్కడి నుంచి మీకు ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? అందుకే పిలుపు 4:19 అంటాడు, యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతను. ఇక్కడ నువ్వు ప్రార్థనలు చేస్తే అక్కడ నుండి ఆయన ఆలకించి నీ ప్రతి అవసరతను తీర్చేదానికి ఆయన సిద్ధముగా పరలోకమందు కూర్చొని ఉన్నాడు. కాబట్టి అక్కడ మనసు పెట్టుకొని వెతుకు. అక్కడ నుండి నువ్వు దేవుని మనసు పెట్టుకొని వెతుకు. మనసు అక్కడ పెట్టుకో. ఆయన దేవుని ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. వెతక. ఏం చేయాలా? ఒక ఆమె 9 నాణ్యాలు 10 నాణ్యాలు ఇచ్చిపోతే ఒక నాణ్యం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఆ నాణ్యం వెదికేంత వరకు వెదికి ఆ నాణ్యం, అమ్మా ఇదిగో నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికిందని చెప్పి అందరితో కూడి కలిసి సంతోషిస్తుంది, వెదకుతుంది. దేవుని వాక్యములో ఉన్న సత్యమును వెతుకు. ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అది నిన్ను బలపరుస్తుంది. అది నీకు ఆరోగ్యం ఇస్తుంది. అది నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతుంది. పరిశుద్ధాత్మలో బలం ఇస్తుంది. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. వెదకండి, అంచె దినాలలో వెదకండి, రాకడ సమీపించి ఉన్నది. అందుకే యేసయ్య చెప్పిండు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతి వారికి, వెదకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇవ్వబడంటే బాగా అడగని తెలుస్తుంది, కానీ వెతికే దానికి కష్టం. వెతకాలంటే ఒక 3 రోజులు 4 రోజులు బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చొని ఏం వాక్యం చెప్తుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడని చెప్పి కూర్చొని వాక్యమును వెతికితే
సంఘం నీలో మార్పు దేవుడు కలుగజేసి నీలో ఉద్యమం రేపుతాడు దేవుడు. నీలో అంతరంగం బలపడద్ది, ఆత్మీయంగా వెదకుతావు. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. వాక్యం వింటున్నారా? ఎందుకంటే ఎందుకు ఈ మాటలంటే మీరు అంత్య దినాలలో అంతరంగ పురుషుని యందు శక్తి పొందుకొని ఆత్మలో తీవ్రత కలిగి దేవుని రాజ్యం సంబంధమైన బలము శక్తి పొందుకొని మీరు గొప్పవారిగా ఉండాలా. వాక్యమును వెదకడం మనసు రాదు. గంటల తరబడి మరి కొంతమంది టీవీలు చూసుకోవడానికి, గంటల తరబడి కొంతమంది మేకప్ చేసుకునేదానికి, ఈ దినాల్లో గంటల తరబడి మరి టీవీల ముందు కూర్చునేదానికి, గంటల తరబడి వ్యవహారాలు మాట్లాడుకునేదానికి అది చనిపోవాలా. అది చనిపోవడం అంటే ఈ ఉండే చూడు, అది నువ్వు చంపుకుంటేనే ఇవి వస్తాయి నీకు. దేవుడు పక్షపాతి కాదు, అందరిని వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు, నువ్వు మనసు మార్చుకోవాలి. దేవుడు పక్షపాతి కాదు, చేపలు పట్టుకున్నాను కూడా వాడుకునిండు ఆయన. పనికిరాని నన్ను కూడా ఇక్కడ నిలబెట్టింది నాయన, ఆయన కృప ద్వారా. ఆయన కృప ద్వారా పనికి మాలి నన్ను కూడా ఈ వాక్యం చెప్పిన కృపనిచ్చిండు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, ఆయన కృప అందరికీ, ఆయన పరిశుద్ధాత్మ శక్తి అందరికీ, ఆయన బలం అందరికీ. నువ్వు వెతుకు వెతుకు వెతుకో. ఏం చేయాలి నువ్వు? అది కాలేని తేలిగ్రవన్ కండడి నీరు ములసు నెల్ల తూంగి నెల్ల లేట నైట్ తూంగి அதிகாலையில் எழும்பு சொன்ன எழும்பாம, அதிகாலையில் எழும்பு சொன்ன வார்த்தைக்கு கீழ்ப்படணும். அதுதான் விறகு மட்ட வார்த்தைக்கு கீழ்ப்படணும். வேற ஒன்றும் இல்லை. வார்த்தைக்கு கீழ்பட்ட ஏசப்பாக்கு கீழ்ப்படுதல். ஏசப்பா கீழ்பட்டா உனக்கு மேலானவைகள் தருவாரு. எப்படிப்பட்டது தருவாரு? மேலானவைகள் நாடணும். Are you understanding? కావున మీరు జీవిస్తున్నారే, ఈ జీవితం ఎవరి కొరకు జీవించాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5:15 చక్కగా யாரம்மா? ஐயோ பிழைத்திருக்கிறவர்கள். இது என்ன பிழைத்திருக்கிறவர்கள்? நம்ம எல்லாம் எப்படி இருக்கிறோம்? பிழைத்திருக்கிறவர்கள். అంతే కదమ్మా? ఏమన్నాడమ్మా? ఓ పిழைத்திருக்கிறவர்கள். నాకు సరిగ్గా ఇంకోసారి చెప్పిన నోటి బాగా అర్థమయ్యేటట్టు. பிழைத்து இருக்கிறவர்களே, நீங்க பிழைத்து இருக்கிறீர்களா? இது படியம்மா.
பிழைத்திருக்கிறவர்கள் ம், இனி தங்களுக்கென்று பிழைத்திராமல் ம், தங்களுக்காக மரித்து ம். எழுந்தவருக்கென்று பிழைத்திருக்கும்படி அவர் எல்லாருக்காகவும் மரித்தார் என்றும் நிதானித்திருக்கிறோம். அல்லேலூயா. மரித்ததுக்கு அப்புறம் அவருக்காக பிழைக்க முடியாது. మరితకు అప్పుడు అవరికాగ చూడండి, మనకిచ్చే జీవితం ఒక జీవితమే. ప్రవీణ్ గౌడ్ ప్రార్థనలో ఆ ఓడు వాడి మనకిచ్చే జీవితం ఎన్ని జీవితాలు మరుపేరు వెళ్ళ ఇంకొక జన్మం మనకి వాళ్ళు విగ్రహారాధనకు తెలియదు. ఇంకొక జన్మం ఉంది, ఆ జన్మం ఉంది, ఈ జన్మం ఉంది, ఏ జన్మ లేదు. ఉండేది ఒక జీవితమే. ఈ ఒక్క జీవితంలో నీకు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. నీకు అర్థమవుతుందా? అప్పుడు ఈ జీవించే కాలం ఇంక ఎంత వయసు ఉందో నీకు తెలియదు. ఇక మీటన్నా జీవించే కాలము నీ కొరకు, మన కొరకు ఆయన రక్తం సిందించి ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు జీవించాలా? ఈ ఒక్క జీవితమే, నీకు వేరే జీవితం లేదు. నువ్వు సరి చేసుకునేదానికి, నువ్వు సరి చేసుకునే దానికి వేరొక జీవితం లేదు. మరొకసారి నువ్వు పుట్టవు. ఈ జీవితంలోనే నువ్వు సరి చేసుకొని ఇక మరణించక ముందు యేసుక్రీస్తు కొరకు జీవించు. పిழைத்திருக்கிறவர்களே, இன்னும் ஏசப்பகாக பிழைத்திருங்கள். அவர் உங்களுக்காக என்ன பண்ணாரு? அம்மா மரித்தாரே, ரத்தத்தை சிந்தினாரே, உயிர் கொடுத்தாரே. சில பேர் என்ன சொல்லுவாங்க தெரியுமா? எனக்கு என் குடும்பம், எனக்கு என் மனைவி, எனக்கே வேலை. ஐயா, அவர் கொடுத்த தயா இதெல்லாம் உனக்கு. నేను మన పెళ్లిలో అదే చెప్పినాను. అనిషా పెళ్ళి మరి దేవుడి కృపను బట్టి అనిషాకి మరి ఏం పేరమ్మా సునీల్ చక్కగా వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి పెళ్లి దేవుడి కృపను బట్టి అందరి ప్రార్థనలు, మన ప్రార్థనలు దేవుడు ఆలకించి చక్కగా జరిగింది. అదే నేను మరి వాళ్ళ తమ్ముడికి వాక్యం చెప్పమంటే నేను అదే చెప్పిన. మొదట మీరిద్దరు కలిసి దేవుని ప్రేమించండి, దాని తర్వాతే భర్త భార్యని ప్రేమించాలి. అది నేను వాళ్ళకి ఆయన చెప్పిన వాక్యం. నువ్వు దేవుని ప్రేమించకుండా నీ భార్యని ప్రేమిస్తే ఆ ప్రేమ చల్లదు. ఆయనకి వాక్యం చెప్తుంటే అర్థం కాదు. అదే నేను చెప్పాను, నీకు చదువులు ఇచ్చింది దేవుడు, నీ కుటుంబం ఇచ్చింది దేవుడు, ఈ పెళ్లి జరుగుతుందంటే దేవుడు, అంతా దేవుడు ఇచ్చినే. కాబట్టి ఆయనను ప్రేమించు. అప్పుడు ఆయన ప్రేమిస్తే తర్వాత నీవు నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, నీ బిడ్డలను ప్రేమిస్తే, నీ భార్యను ప్రేమిస్తే నీ కుటుంబం సమృద్ధి చెందద్ది, అభివృద్ధి చెందద్ది, ఆశీర్వదించబడద్ది, గొప్పవద్ది. అందుకే యేసే చెప్పిండు, మొదలవదు என் ராஜ்யத்தையும் என் நீதியும் தேடுங்கள். முதல் priority, first priority you should give the God. మీరు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు అనుభవించండి, సంతోషం. మీ కుటుంబాలు, మీ బిడ్డలు సంతోషంగా అనుభవించాలి. ఇదే మార్గం, వేరే మార్గం మనకు లేదు. కాబట్టి నేను ఇంకా వాక్యమే, మనకు వేరే మార్గం ఉంటే నేను అట్టా ఇట్టా నా ఇష్టం పా అని ఎట్నో కట్ట బతుకునే దానికి పోతా ఉండొచ్చు. అది లోకస్తులది. వాళ్ళకి సాతాను పెట్టద్దు బాగా. నువ్వు రారా నాయన, నీ కోట్లు ఇస్తా, నువ్వు బిజినెస్ చేసుకోరా, కార్లు తీసుకోరా, బంగ్లాలు తీసుకోరా,
సాతాను కూడా వాళ్ళకి పెడుతుంది పెట్టి 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 ఎక్కడికి తీసుకుపోద్ది? పాపం తెలియక నరకానికి తీసుకుపోద్ది. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అయ్యా? వాడు నరకానికి పోతుండే. నీకు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని వాటినే ఉంటే వాళ్ళకైతే తెలియదు నిజ దేవుడు ఉండని. 1000 కోట్లు ఉండే అనుకో, ధనవంతుడు చనిపోయిండు, లాజరు చనిపోయిండు, ధనవంతుడు ఆడికి పోయిండు. ఎక్కడికి పోయిండమ్మా ధనవంతుడు? అబ్రహాము పోయిండా? ఏమే అక్కడ పోయి పాట పాడుతున్నా, అన్నదమ్ములు అంటున్నావు, వాక్యం చెప్పయ్యా, లాజరును పంపి అయ్యా. వాళ్ళు కూడా ఏమో డబ్బనే బతుకుతుండ్రయ్యా, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదయ్యా. వాళ్ళకి పోయి చెప్పంటప్ప అక్కడ మోసే ఉండు, అక్కడ చాలా మంది వాక్యం చెప్పేవాళ్ళు ఉండరయ్యా. ఎన్ని వాక్యాలు చెప్పినా డబ్బు. జీవించు వారికి మీదట ఏమ్మా తమ కొరకు కాక తమ నిమిత్తము వృద్ధి పొంది తిరిగి లేచిన వారికే జీవించాలి. అంటే మొదట ఆయన కొరకు జీవించి తర్వాత నీ కుటుంబము, నీ బిడ్డలు, సమస్తము తర్వాత జీవించు. కుటుంబాన్ని కట్టుకోవాలా, కుటుంబ బాధ్యత పొందాలా. బిడ్డలు చదివించుకోవాలా, బిడ్డలు దేవుని మందిరానికి తీసుకురావాలా, బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పించాలా. నీ కుటుంబం అంతా దేవుని కొరకు జీవించాలా. జీవించు వారికి మీదట ఈ రోజు నుంచి మీరు ఏం డిసైడ్ చేసుకుంటారో చెప్పండి. వాట్ డిడ్ యు డిసైడ్ టుడే ఇట్సెల్ఫ్? Can you come to do Jesus' work? ఓ క్రీస్తునందు ప్రియమైన వారులారా, ஆண்டோடைய வார்த்தை நம்மளோட பேசிக் கொண்டிருக்கிறது, நான் அல்ல. దీనిని ఏం చేయాలంటే యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్ టాకింగ్ విత్ మీ. అందుకని ఏమంటాడు తెలుసా? గ్రహించువాడు ఒక్కడైనా లేడు అంటుండు రోమిల్కి రాసిన పత్రికలో. మొన్న వాక్యం చదువుతా నాకు భయం పుట్టింది, నాకే భయం పుట్టింది. ప్రభువా గ్రహించలేకపోతున్నామే, ప్రభువా గ్రహించలేకపోతున్నామే ప్రభువా. క్రైస్తవుల యొక్క నిజ జీవితం ఏదో ఆదివారం మాత్రం గుడికి వచ్చిపోయేది కాదు. అర్థమవుతుంది మీకు? వినండి, క్రైస్తవుల జీవితము ఆదివారం గుడికి వచ్చిపోయేది కాదు. డైలీ నీ వ్యక్తిగత జీవితం ఉంది, అది క్రైస్తవ జీవితం. ఆదివారం వచ్చి వాక్యం వినిపోతున్నావు, అది ఆ కొద్ది సమయమే. డైలీ నీ వ్యక్తిగత జీవితం, డైలీ నీ ఆత్మీయ జీవితం, నేను డైలీ నీ కుటుంబంలో నడుచుకునే జీవితం కూడా, డైలీ నీ బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య నీ ప్రేమ జీవితం, సంతోషమైన జీవితం, ఐక్యమత్యమైన జీవితము, ప్రతిరోజు నువ్వు ఎట్లా జీవిస్తున్నావో ఆ జీవితమే ముఖ్యం. జీవించు వారికి మీదుగా ఎలాగో జీవిస్తున్నావు. ఏదో ఆదివారం వచ్చాను, నేను చర్చికి పోయి వచ్చాను, నేను క్రైస్తవుని అనుకుంటే రాంగ్ కాన్సెప్ట్. You please understand the God word.
మనము జీవిద్దాం, బాగా జీవిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవునిలో జీవిద్దాం. పైనున్న ఆశీర్వాదాలు నీకే, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకే, నీ బిడలు ఆశీర్వాదకరముగా ఉండాలి. జీవించండి, దేవుని కొరకు ప్రణాళికలు సిద్ధపాటు చేయండి, దేవుని కొరకు ఆలోచనలు చేయండి, దేవుని కొరకు మాటలు మాట్లాడండి, దేవుని కార్యాలు ఐక్యమత్యత కలిగి జీవించండి, దేవుని పనుల్లో శ్రద్ధ కలగండి. ఆదివారం మాత్రమే కాదు, యేసయ్య నీకు ఆదివారం ఒక్కరోజుకైనా దేవుడు Jesus not for only Sunday. మీరు స్వేచ్ఛగా జీవించండి. ఈ 4 వచనాల్లో మిగతా భాగం ఈ కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి 4 వచనం నుండి మిగతా భాగం మనం తర్వాత వారం ధ్యానించుకుందాం. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఎంత ఆశ ఉంటుందో చెప్పండి, ఆశ, దాన్ని ధ్యానించుకోండి. నేను కాదు, దేవుడే మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, నేను కాదు మాట్లాడే, దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్. ఇవి దేవుని మాటలని మీరు కైకొని మీ మనసు ఆయన తట్టు పైన ఉన్న వాటిని వెతికేదానికి మనసు మార్చుకోండి. ఈ మనసు గురించి, నీ మనసు ఎక్కడుంది దాని గురించి ఇవన్నీ మనం వచ్చే వారం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం, మిమ్మల్ని మీరు సమర్పించుకుందాం, దేవుని కృపకు వేడుకుందాం. பிழைத்திருக்கர்கள் நான் இனிமே வாழ்ந்தால் கர்த்தருக்காக வாழ்வேன். ஆண்டவரே, என்னோட நீங்க பேசிக் கொண்டிருக்கிறீர்கள். நான் மேலானவைகள் நாடி மேலானவைகள் பெற்றுக்கொண்டு நாம் மேலானவர்களாக இருக்கணும். இந்த தினம் இன்னும் பலப்படுத்துங்க. இந்த வாழ்க்கை இனிமே உங்கள் கடத்தல நான் ஒப்பு கொடுக்கிறேன். ஜெபம் பண்ணுவோம். வார்த்தை உனக்கு உயிர்ப்பிக்க தரும். புது பலன் அடைவீங்க, புது அபிஷேகத்தால நிரப்புவீங்க. இனிமே நான் மேலானவைகள் நாடுவேன் தகப்பனே, மேலானவைகள் தேடுவேன் தகப்பனே, என் பார்வை முழுசும் நான் அங்கே வைப்பேன் தகப்பனே. నాకు స్థిరమైన మనసి అయ్యా, స్థిరమైన మనసి అయ్యా, స్థిరమైన మనసి అయ్యా. మనసు నీ వైపు తిప్పుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి. నా భర్త, నా బిడ్డల మనసంతా నీ వైపే తిప్పుకోవాలి, సహాయం దయచేయి. నా బిడ్డల మనసు, నా భర్త మనసంతా నీ వైపే తిప్పుకోవాలి. మేమందరూ పైన వాటిని వెతుక్కొని భూలోకంలో నేను బలంగా ఉండాలి తండ్రి. ఇది చాలదు నాయన, నన్ను ఇంకా బలపరచు ప్రభు. అడగండి, వెదకండి, ప్రార్థన చేసుకోండి. సహోదరు ప్రవీణ్ గారు
నేను ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని ప్రకారం మీకు జీవించడానికి మాకు మనసు దయచేయడం ప్రభా. ఈ లోకంలో ప్రభా మీకు మించి మాకు ఏమీ లేదు ప్రభా. మీరు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మీలో మేము బలపడడానికి ప్రభా, మీలో మేము ఎదిగేదానికి మాకు నేర్పించాను నాయన. అయ్యా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభా, ఈ వాక్యాన్ని మర్చిపోకుండా ప్రభా, ఈ వాక్యం మేము వినుండగా దాని హృదయాన్ని ఫలించుకొని ప్రభా, అయ్యా వాక్యాన్ని ప్రకారంగా మేము ఉండేదానికి సహాయం చేయండి నాయన. ఇప్పుడు వాడుకునేందుకు స్తోత్రాలు ప్రభా. నాయన భారం కలిగి చెప్తుండగా నాయన అయ్యా మేము విని గ్రహించుకునేదానికి సహాయం చేయండి. ఏదో వస్తున్నాం పాత్రం అని ఉండకుండా ప్రభా, ఆ వాక్యాన్ని ప్రభా మేము ప్రభా అర్థం చేసుకునే నాయన ఈ సమయం లేదని ప్రభా నాయన మేము గుర్తిరిగినైనా మీరు జీవించడానికి సహాయం చేయనైనా. అయ్యా మీరే గొప్ప దేవుడు, బలమైన దేవుడు ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న పొడి బిడ్డలందరూ మీరు ఇంటిగా ఆ బిడ్డల ప్రభా వీటిని వ్యర్థం చేసుకోకుండా మళ్ళీ ధ్యానించడానికి సహాయం చేయమని నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన సహోదరుడు ఈ ప్రసాద్ అయిన అనబడినటువంటి ఐలు పాట పాడుచుండగా కానుకలు పెట్టుకుంటారు. ఇలా అందరికీ నమ్ముకో యేసయ్యను పొందుకోని